వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు 4 రకాల వేపుళ్ళని చేసి చూపిస్తానండి. ఈ వేపుళ్ళని మీరు డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది, లేదా టమాటా పప్పు, దోసకాయ పప్పు ఇలాంటి పప్పులు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గాను చాలా బాగుంటాయి. వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి. ఫస్ట్ రెసిపీగా వంకాయ వేపుడు చేసి చూపిస్తాను. ఈ వంకాయ వేపుడు చేసుకోవడానికి ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. నేను ఇక్కడ ఈ కలర్లో ఉన్న వంకాయలు తీసుకున్నాను కదా, మీరు ఏ కలర్ వంకాయలైనా ఈ వేపుడికి యూస్ చేసుకోవచ్చు. ఈ వంకాయలు కొద్దిగా లేతగా ఉండేటట్టు చూసుకోండి, వేపుడు బాగుంటుంది, మరీ ముదురువి కాకుండా. ఈ వంకాయల్ని ఉప్పు నీటిలో వేసేసి నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి. మనం కూరకి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా ఒక వంకాయని 4 భాగాలుగా వచ్చేటట్లు కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి. ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయ ముక్కలు అనేవి రంగు మారకుండా ఉంటాయి. అన్ని వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కల్ని మరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవద్దు, ఇలా కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం వేయించుకోండి. జస్ట్ 1 నిమిషం వేగితే సరిపోతుందండి. మనం ఉల్లిపాయ ముక్కలు అన్నీ పచ్చివే వేసాం కదా, 1 నిమిషం ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి వంకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి. మీరు మూత పెట్టకుండా కానీ వేయించేసారనుకోండి, ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి. అందుకని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి వంకాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మగ్గించేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఉండండి, మాడకుండా ఉంటాయి. ఈలోపు వేరొక స్టవ్ పైన మరొక ప్యాన్ని పెట్టుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి. పల్లీలు లోపల వైపు కూడా మీకు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పొట్టు తీసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 చిటికెడు మెంతులు వేయండి. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది, మీకు జస్ట్ 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 టీ స్పూన్లు ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫస్ట్ వీటిల్ని దోరగా వేయించుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి, మాడకుండా వేగుతాయి. ఇప్పుడు చూడండి, ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేశాను. నువ్వులు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా డెసికేటెడ్ కొబ్బరి పొడి వేశాను, కొద్దిగా చింతపండు వేశాను. ఇవి మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి. ఒకవేళ కొబ్బరి పడదనుకోండి మీకు, కొబ్బరిని స్కిప్ చేసేయచ్చు. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరిని ఒక 2 ఇంచుల ముక్కను కట్ చేసి అయినా వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా దోరగా వేయించుకోవాలి. ఏవి మాడనివ్వమాకండి, మాడితే మళ్ళీ లైట్గా చేదనిపిస్తుంది పొడి అనేది. ఇలా వేయించేసుకున్న తర్వాత వీటిలన్నింటినీ వెంటనే తీసేసి ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటిలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోనే 3 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. కారం కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే 2 టీ స్పూన్లు వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేశాను. చూసుకొని వేసుకోండి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఫస్ట్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న ఈ పల్లీలు, అలాగే ఒక 10 రెమ్మల దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ వేపుడికి. మీకు అన్ని వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి. ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా కలిపి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అంటే పల్లీలు అనేవి మనకు అక్కడక్కడ చిన్న చిన్న పలుకులుగా తగులుతూ ఉండాలి, అలా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఒక 2-3 సార్లు పల్స్ ఇస్తే సరిపోతుంది, మీకు ఈ విధంగా తయారవుతుంది. ఇలా చేసుకున్న ఈ కారప్పొడిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయి ఉంటాయి. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించేస్తే మీకు ఈ విధంగా బాగా వేగుతాయి. ముక్క కూడా చూడండి, నేను తుంచి చూపిస్తాను, ఈజీగా కట్ అయిపోతుంది కదా, ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి మొత్తాన్ని వేసుకోండి. ఈ పొడి వేసుకున్న తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి 1 నిమిషం ఇలా కలుపుతూ వేయించండి. ఆల్రెడీ మనం ధనియాలు అన్నీ వేయించేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. బాగా కలిసిపోయేటట్టు ఆ వంకాయ ముక్కకి ఈ కారం బాగా పట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుంది, ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. అలా అని మరీ ఎక్కువసేపు కలిపేశారనుకోండి, మీకు ఈ ముక్కలు అనేవి చిదిరిపోతాయి. మనకి ఈ ముక్కలు బాగా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది.
ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో పెట్టి కలిపేస్తే మీకు ఈ విధంగా వేపుడు అనేది రెడీ అయిపోతుంది. మీకు కావాలి అంటే లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరనైనా చల్లుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ వేపుడిని ఏదైనా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడిగా రైస్లో వేసుకొని తినండి. అద్భుతం, అంతే, నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. కావాలంటే ఈ వేపుడిని మీరు టమాటా పప్పు, దోసకాయ పప్పు ఇలాంటి పప్పులు చేసుకున్నప్పుడు వాటిలోకి సైడ్ డిష్గా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు రెండవ రెసిపీగా దొండకాయ వేపుడు చూపిస్తాను. ఈ గుంటూరు దొండకాయ కారం చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg దొండకాయలు తీసుకున్నానండి. ఈ దొండకాయలు లేత దొండకాయలు తీసుకోండి, దొండకాయ కారం చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా తీసుకుని దొండకాయల్ని నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఒక దొండకాయని మధ్యలోకి కట్ చేసి ఒక 8 భాగాలు వచ్చేటట్లన్నా కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. దొండకాయల్ని ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకునే దొండకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని దొండకాయ ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని దీంట్లోనే 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గించేయాలి. ఆయిల్లోనే మీకు బాగా మగ్గిపోయి ముక్క అనేది సాఫ్ట్గా బాగా వేగుతుంది. అలా వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గించేయండి. మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయించండి. ఈ దొండకాయ ముక్కలు వేగడానికి కాస్త టైం పడుతుంది, కొద్దిగా నిదానంగా చూసుకొని వేయించుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టి కొద్దిగా కలర్ మారేంత వరకు నిదానంగా వేగనివ్వండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. దీనికి మూత పెట్టి మనం దీంట్లోకి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కారం చేసుకోవడానికి ఇలా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 చిటికెడు మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 లేదా 12 ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా బాగా వేగనివ్వండి. ఇలా వేయించుకునేటప్పుడే నేను కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ ఎండు కొబ్బరి మీ ఆప్షనల్, కొంతమంది వేస్తారు, కొంతమంది వేసుకోరు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, అన్నీ బాగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకొని వేయించుకోండి. కొంతమందికి నువ్వులు ఇష్టం ఉండదండి, నువ్వులు వేసుకోవాలా వద్దా అని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నువ్వులు వేసుకోకపోయినా పర్వాలేదు. నువ్వులు మటుకు లాస్ట్లో వేసి వేయించండి. ఫస్టే వేస్తే మీకు నువ్వులు మాడిపోతాయండి. నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి లాస్ట్లో వేసి వేయించండి. ఇలా అన్నీ మాడకుండా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇవి వేడి మీద ఉన్నప్పుడే మీరు గ్రైండ్ చేశారనుకోండి కాస్త ముద్దలాగా అయిపోతుంది. అందుకని బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. అలాగే దీంట్లోనే ఒక 10 దాకా వెల్లుల్లి రెమ్మలను కూడా వేసి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేయండి. వెల్లుల్లి రెమ్మలు నేను వేసిన క్లిప్ కట్ అయిందండి, అందుకని చూపించలేకపోతున్నాను. ఖచ్చితంగా వెల్లుల్లిని వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి పొడి పొడిగా ఎట్లా వచ్చిందో పొడి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ కారపొడి అంతా ప్రిపేర్ చేసి పెట్టుకునే లోపు దొండకాయలు కూడా బాగా వేగిపోయాయి చూడండి. ఈ విధంగా వేగాలండి. మనకి దొండకాయ ముక్క అనేది కొద్దిగా ఆయిల్లో బాగా వేయించేసినప్పుడు గట్టిగా అనిపిస్తుంది కదా, అలా కాకుండా ఈ విధంగా వేయించుకుంటే సాఫ్ట్గా ముక్క బాగా వేగి చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, ఆ కారాన్ని నేను సగం వేసుకుంటున్నాను, సగం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకొకసారి వాడుకోవచ్చు. ఇలా మీకు కావలసినంత కారం వేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే దొండకాయ కారం రెడీ. చాలా చాలా బాగుంటుంది. వేడిగా రైస్లో కలుపుకొని తింటే మటుకు సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో దొండకాయ కారాన్ని ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో టేస్ట్. ఇప్పుడు 3వ రెసిపీగా బెండకాయ వేపుడు చేసుకుందాం. జిగురు లేకుండా రుచిగా రావాలంటే ఇలా చేయండి.
ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా జల్లెడ గిన్నెలో వేసి పెట్టుకున్నానండి. మనకి ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తాయి. ఒక 10 నిమిషాలు ఇలా కడిగేసి జల్లెడ గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ సైజులో ఉన్న ముక్కలు కట్ చేసుకోండి. మరి పెద్ద ముక్కలు కట్ చేసుకోకూడదు, అలా అని మరీ చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకోకూడదండి. మరి ఎక్కువ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మీకు ఫ్రై కాకుండా గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి. అదే పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఫ్రైకి అంత బాగుండదు. కాబట్టి ఫ్రైకి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్ని వేడి చేసి దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మినపప్పు 2 కలిపి 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి. ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి. 1 నిమిషం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు 1 నిమిషం వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరీ ఎక్కువ కలపకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి. ఎక్కువ కలిపేశారు అంటే మీకు జిగురు ఎక్కువైపోయి ముద్దగా అయిపోతుంది. అందుకని మీరు మధ్య మధ్యలో 1 నిమిషం ఆగి కలుపుతూ మళ్ళీ 1 నిమిషం ఆగి కలుపుతూ అలా వేయించుకుంటే బెండకాయ ముక్కలు అనేవి ముద్దగా అయిపోకుండా జిగురు కూడా ఎక్కువ రాకుండా చక్కగా వేగుతాయండి. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, బెండకాయ ముక్కలు వేసిన వెంటనే మీరు అస్సలు ఉప్పు వేయొద్దు. ఉప్పు వేశారు అంటే మీకు జిగురు ఎక్కువైపోయి ముద్ద అయిపోతుంది. ఈ బెండకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మీకు జిగురు అనేది చాలా వరకు తగ్గుతుందండి. అలా జిగురు తగ్గిన తర్వాత మీరు ఉప్పు వేసుకోవాలి. ఫస్టే ఉప్పు వేసుకోమాకండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మీకు ఈ విధంగా పొడిగా వేగుతుందండి. జిగురు అనేది పూర్తిగా పోతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి బాగా వేగనివ్వండి. ఇంక జిగురు రాదండి మీకు. అలాగని మరీ ఎక్కువ కలపకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి. ఎక్కువ కలిపేస్తే ఈ ముక్కలు అనేవి నుజ్జుగా అయిపోతాయి, ముద్దగా అయిపోతుంది ఫ్రై అనేది మీకు. అలాగే మీరు కలిపేటప్పుడు కూడా ఎలా పడితే అలా కలపకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, గరిటెని ఇలా లోపలికని ఇలా పై వైపుకు తిప్పాలి. ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటే మీకు ముక్క ఎక్కువగా చిదరకుండా బాగా ఉంటుంది, అంటే బాగా వేగుతుందండి. ఎలా పడితే అలా కలిపేశారు అంటే మీకు ముక్క బాగా చిదిరిపోయి ఫ్రై అనేది పొడిగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మరొక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మీకు ఈ విధంగా పొడిగా వేగుతుందండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ వేస్తున్నాను నేను ఉప్పు. మీ రుచికి సరిపడా వేసుకోండి. ఈ ఉప్పు కూడా వేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు మరొక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకొని వేయించుకోండి. వెల్లుల్లి రెమ్మలు పోపులో వేసుకోవచ్చు, కానీ పోపులో వేసుకునే దానికంటే కూడా ఇలా మధ్యలో వేసుకుంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ బాగా పట్టి చాలా బాగుంటుందండి వేపుడు. ఇప్పుడు చూడండి బాగా వేగిపోయింది. ఫస్ట్ బెండకాయ ముక్కలు వేసినప్పుడు ఆయిల్ సరిపోదేమో అనిపిస్తుందండి, కానీ వేయించుకునే కొద్దీ మీకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి బాగా ఎర్రగా వేగిపోయాయి చూడండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు ఇంకొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకొని కలుపుకోండి. ఈ బెండకాయ వేపుడు చేసుకోవడం ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను కాబట్టి కొంచెం ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంది, అంతేగాని చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. నేను చెప్పిన టిప్స్ని ఉపయోగించి ఒక్కసారి బెండకాయ వేపుడు చేసుకొని చూడండి. పొడిలాడుతూ మంచి రుచిగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్ రెసిపీగా మష్రూమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్రై కోసం నేను ఇక్కడ 200 గ్రాముల మష్రూమ్స్ తీసుకున్నానండి. వీటిని పుట్టగొడుగులని కూడా అంటాం కదా. వీటిని నీళ్ళల్లో వేసి ఒక 2-3 సార్లు నీట్గా కడగాలి. ఇలా ఒక్కొక్క మష్రూమ్ని తీసుకొని ఇలా చేతితోటి లైట్గా రుద్దుతూ కడగండి, నీట్గా అయిపోతాయి. నీళ్ళు ఒక 2-3 సార్లు మార్చి కడగండి. అలాగే ఈ లోపల ఉన్నది ఇది మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు అండి. కొంతమంది ఇష్టపడరు, అలాంటి వాళ్ళు తీసేయచ్చు. నేనైతే వేసుకుంటాను. అలాగే కొంతమంది ఈ మష్రూమ్కి పైన లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్ని ఈ విధంగా తీస్తారండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా తీసేసి క్లీన్ చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా అన్ని మష్రూమ్స్ని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని బాగా కాయండి. ఈ నీళ్లు బాగా కాగాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని దీంట్లోనే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసి ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల ఈ మష్రూమ్స్ అనేవి ఇంకా నీట్గా అయిపోతాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత వీటిలన్నింటినీ తీసి ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ఒక మష్రూమ్ని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. అన్ని మష్రూమ్స్ని ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు ఇలా మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మీకు ముద్ద కూరలాగా వస్తుందండి. మీరు రైస్లో, చపాతీలో దేంట్లో అయినా కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇప్పుడు బాండిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో 1 ఇంచు చెక్క, 3 లవంగాలు వేసుకొని దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసి ఫస్ట్ 1 నిమిషం పాటు వేయించండి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు 1 నిమిషం అలా వేయించేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ బాండిల్కి మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా మెత్తగా మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఆయిల్లో మెత్తగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే మష్రూమ్స్ని కూడా వేసేసి మొత్తం బాగా కలపండి. కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మష్రూమ్స్ని బాగా మగ్గనివ్వండి. ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మష్రూమ్స్ తొందరగానే మగ్గిపోతాయి, అంటే ఉడికిపోతాయి. అలాగే మష్రూమ్స్లో నుంచి కొద్దిగా నీళ్లు కూడా ఊరుతాయండి. ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీరు మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెడుతూ ఉడికించండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ సపరేట్ అయ్యింది కదా, ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 రెమ్మల కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లో 2 టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. మీరు అంత స్పైసీనెస్ వద్దు అనుకుంటే కొంచెం కారం తగ్గించుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ వేయించండి. ఒకవేళ మీకు మిరియాల పొడి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే మష్రూమ్ ఫ్రై రెడీ. ఇది మీకు రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుందండి. రెండిట్లోకి సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మష్రూమ్స్ తోటి ఫ్రై చేయాలి అంటే ఇలా చేసి చూడండి. హోటల్లో తిన్నట్టు చాలా రుచిగా ఉంటుంది. రైస్, చపాతీ రెండిట్లోకి చాలా బాగుంటుంది. మరి చూసారు కదా 4 రకాల వేపుళ్ళని ఎలా చేసుకోవచ్చో. వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.